ఓంకారం. ఓం. ఓం. యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే. ఓం. తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే. తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం. యస్మాదరిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ. స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ. ఓం. అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం. ఓం. శాంతి శాంతి శాంతి. ఓం. పరమపిత పరమాత్మ. ఓం. ఓం రక్షక. ఓం సర్వరక్షక. ఓం సదా రక్షక సర్వదా రక్షక సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక. ఓం సర్వతః రక్షక సర్వధా రక్షక సర్వథా రక్షక శాశ్వత రక్షక పరమరక్షక జగద్రక్షక విశ్వరక్షక. ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత విశ్వపిత విశ్వమాత జగత్పిత జగన్మాత జగదాంబ జగజ్జనని
ఓం జగత్పతి విశ్వపతి చిత్పతి वाक्पति चक्षुष्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तोष्पति तपस्पति दीक्षापति प्रजापति सर्वभूतपति ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा सर्वबंधु सर्वमित्र सर्वसखा विश्वबंधु विश्वामित्र विश्वसखा परम बंधु परम मित्र परम सखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा ओम शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु प्रथम गुरु आदि गुरु सर्वगुरु सनातन गुरु सत्य नित्य गुरु विश्व गुरु ओम शाश्वत आचार्य परमाचार्य सर्वाचार्य सत्य नित्य आचार्य ओम शाश्वत स्वामी सत्य नित्य स्वामी सर्वस्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट ओम शाश्वत न्यायाधीश अर्यमा ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा जगदीश्वरा विश्वेश्वरा ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन् ओम सर्वव्यापक विश्वव्यापक ओम सर्वशक्तिमन् सर्वस्वामिन् निराकार निर्विकार ओम न्यायकारिणी दयालु अजर अमर अभय अनुपमा ओम नित्य पवित्र परम पवित्र ओम सृष्टिकर्ता धर्ता भरता हरता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता ओम प्रभु ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम परिभू ओम अभिभू ओम शंभव मयोभव प्रभव विभव उद्भव सुभव ओम सर्वानुभूः ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः प्रिया प्रियाति प्रिया प्रियतमा प्राणात् प्रिया प्राणस्य प्राण प्राणाधार प्राणेश्वर प्राणपति जीवनेश्वर जीवनाधार जीवनपति जीवनदाता जन्मदाता ओम सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त अविद्या अशांति भय निराशा ओम सत्यचितनंतानंद घन स्वरूप आनंददाता आनंदकरा सुखकरा सुखदायक ओम आत्मदा बलदा जनदा सर्वदा वर्षोदा द्रविणोदा धनिदा स्वस्तिदा विश्वदा आयुदा मोक्षदा ओम 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 ఓముకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు.
సర్వేభ్యో నమో నమః. ఓం. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, సుమనార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, సర్వాత్మ, పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, సూర్యునిలాగా ఉండాలి, వెలిగిపోవాలి. మన పిల్లలు, మన సంతానం సూర్యునిలాగా తేజవంతులు అవ్వాలి. ప్రపంచమంతా వెలిగిపోవాలి. సూర్యుడు ప్రపంచానికి ఒకడే దీపకుడు, ప్రకాశకుడు. అలా మా పిల్లలు, మన సంతానం, మన శిష్యులు, మన వారసులు బాగా వెలిగిపోవాలి. వెలగాలంటే అటువంటి విద్యని ఇవ్వాలి, అటువంటి బలాన్ని ఇవ్వాలి, అటువంటి శక్తిని ఇవ్వాలి. దేదీప్యమానంగా ఉండే వారి అధ్యయనం, అధ్యాపనం, వారి విద్యలు, వారి వ్యవహారం, ఆచరణ, వారి జీవితం, జీవన విధానం అలా ఉండాలి. ఆదర్శవంతంగా ఉండాలి. ప్రపంచానికి సూర్యునిలాగా, ఆ కుటుంబానికి, ఆ వంశానికి, ఆ దేశానికి కులదీపకులు, దేశదీపకులు కావాలి. ఉద్దీపకులు కావాలి. కేవలం దీపకులు మాత్రమే కాదు, ఉద్దీపకులు కావాలి. ఉత్కృష్టమైనటువంటి దీపకులు కావాలి. అందరికి వెలుగునివ్వాలి, దారి చూపాలి. మన తరాలు, మన వంశం, మన పిల్లలు అలా అవ్వాలంటే అటువంటి విద్యను ఇప్పించాలి. మంచి గురువుల చెంత పంపించి, గురువుల సన్నిధానం నుంచి ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, 1 నెల, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, చిరం సంస్థాప్య ఎక్కువ రోజు నుంచి, కొన్ని సంవత్సరాలు ఉంచాల్సి వస్తుంది. ఇంటికి రప్పించకుండా ఉండాలి. పిల్లలు ఇంటికి రాకూడదు, ఇంటి వ్యవహారం చూడకూడదు, బాహ్య వృత్తి ఉండకూడదు, బయట ప్రపంచం కాకుండా. అదొక దీక్ష, అదొక వ్రతం. విద్య, వేద విద్య అధ్యయనం అనేది ఒక దీక్ష, ఒక వ్రతం, ఒక తపస్సు. మాటి మాటికి పిల్లలు చూడడానికి వెళ్ళకూడదు. తల్లిదండ్రులు ఏ పత్రాచారం ఉండకూడదు. విద్య కొరకు అంత తపస్సు చేయాలి. చిరకాలం, ఎంతో కాలం ఉంచాలి. సంవత్సరాలు ఉంచాల్సి వస్తుంది. 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. తయారై రావాలి కదా, పరిణతి చెందాలి కదా, పరిపక్వం అవ్వాలి. అంత విద్య రావాలి. మరి అంత ప్రయత్నం చేయాలి. ఎంతో త్యాగం చేయాల్సి వస్తుంది తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే గురువులు, ఆచార్యులు. అప్పుడు వెలిగిపోతారు. దీపకులే కాదు, ఉద్దీపకులు అవుతారు. అంత శక్తి ఉంటుంది ఆత్మలో, బుద్ధిలో, మస్తిష్కంలో. అటువంటి సంకల్పం ఉండాలి. దృఢమైన సంకల్పం, గట్టి సంకల్పం ఉన్నప్పుడే
మనిషి తయారవడం అంటే అలా తయారవుతారు. మనిషి చేయవలసిన పని ఇదే. విద్య కొరకు ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి. తేనెటీగల్లాగా మకరందాన్ని తీసుకురావడానికి, సేకరించడానికి, మకరందాన్ని తేనెగా మార్చడానికి ప్రయత్నం చేయాలి. తేనెటీగల్లాగా ఎక్కడికైనా వెళ్ళాలి. అప్పుడు సత్యం అంటే ఏమిటో అర్థమవుతుంది, జ్ఞానం అంటే ఏమిటో అర్థమవుతుంది. సత్యాన్వేషణ, జ్ఞానాన్వేషణ. వివిధిషు కావాలి, వివిధిషు, వివిధిషు, జిజ్ఞాసు, పిపాసు. వివిధ జ్ఞానం పొందాలని కోరిక ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది. ఆ విద్యార్థికి ఉండాలి, తల్లిదండ్రులకు ఉండాలి. దివాన్ కావాలి. దివాన్ ధర్మ వ్యవహారం తెలుసుకున్న కోరికలవాడు. దివాన్ విధాన, విధాన వివిధేషు. విధి అంటే జ్ఞానం, విధి జ్ఞానే, జ్ఞానం పెంచుకునే కోరిక ఉండాలి. జిజ్ఞాసు కావాలి. అంతేకాదు, అహింసా వ్రతం ఉండాలి. ప్రకృష్ట మతి వాడు, ప్రకృష్ట అంటే మేధస్సు ఉండాలి. ప్రమతి, అదబ్ధ వ్రతం. దబ్ధం అంటే హింస, అదబ్ధం, అహింసా వ్రతం, అహింసనీయ వ్రతం ద్వారా, అటువంటి అహింస వ్రత ఆచరణ ద్వారా, అహింస వ్రతం అనే ధర్మాచరణ ద్వారా ప్రకృష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. అటువంటి గురువులు ఉండాలి, అటువంటి విద్యార్థులు. అదబ్ధ వ్రత ప్రమతి, మతిమంతుడు, మతిమాన్ కావాలి. అటువంటి బుద్ధిమంతుడు, మేధావి కావాలి. ప్రకృష్ట బుద్ధి కావాలి, ప్రకృష్ట మేధస్సు, ప్రకృష్ట మతి, మేధ ఉన్నవాడు. ప్రమతి కావాలి. వశిష్ఠుడు కావాలి. సహస్రంభరుడు కావాలి. సహస్రంభరుడు, సహస్రం అసంఖ్యం శుభగుణ సమూహం, అసంఖ్యమైనటువంటి శుభగుణాల సమూహాన్ని ధరించినవాడు. సహస్రం అసంఖ్యం శుభగుణ సమూహం. బిభర్తి భరించినవాడు, ధరించినవాడు, ధారణ పోషణ చేసేవాడు. ఈ ధారణ పోషణ చేసేవాడు ఉండాలి. ఎవరు? గృహస్థుడు. గృహస్థులు ఎలా ఉండాలి? పిల్లకి ఏం నేర్పించాలి, ఎక్కడ నేర్పించాలి, ఎవరి వద్దకు పంపించాలి, బాగా తెలిసి ఉండాలి. గృహస్థులు వారికి విద్య తెలిసి ఉండాలి. దానికి అగ్నిలాగా మన పిల్లలు వెళ్ళిపోవాలి. అగ్ని పావక ఇవ, పావకం పవిత్రం, అగ్ని పవిత్రం, అగ్నిలాగా పవిత్రంగా ఉండాలి. మనుష్య జన్మను పొందిన తర్వాత చేయవలసిన పని ఇదే. మానవ దేహంలో ఉన్నటువంటి ఆత్మలు, మానవ దేహ ధారులైనటువంటి జీవాత్మలు చేయవలసిన పని హోత్రిషదని అన్నారు. అంటే దానశీలం, దానం చేసి గుణం ఉన్నటువంటి, అటువంటి స్వభావం ఉన్నటువంటి విద్వాంసుల స్థానంలో, అంటే తల్లిదండ్రులు కూడా విద్వాంసులై ఉండాలి. అలాగే వేద విద్యను ఇవ్వడానికి కూడా ఆచార్యులు, గురువులు సిద్ధంగా ఉండాలి. అన్నిటికంటే వేద విద్య దానమే దానం. దానికి సర్వేషామేవ దానం, సర్వేషమేవ దానం, విద్యాదానం. అన్ని దానం కంటే బ్రహ్మదానమే గొప్పది. బ్రహ్మ అంటే వేదం. అన్ని దానాలు, ఎన్నో దానాలు ఉన్నాయి. గోమయి వాసస్థిల కాంచన సర్పేషాం, గోదానం, మహి భూమిదానం, తిలదానం, వస్త్రదానం, సర్వేషాం నెయ్యి మొదలు వాటి దానం. సర్వేషామేవ దానానం, అన్ని దానాలకెల్లా గొప్ప దానం అన్నదానం అంటారు. అన్నదానం కంటే, అన్ని దానాల కంటే గొప్ప దానం మహాదానం, విశేషమైన దానం బ్రహ్మదానం.
వేద విద్యా దానం. దాచుకోకుండా దానం చేసేవాడే ఉండాలి ఆచార్యుడు, గురువులు. అటువంటి గురువులు ఉన్నప్పుడు, అటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు తప్పకుండా పిల్లలు వెళ్ళిపోతారు సూర్యునిలాగా ప్రపంచంలో, ఉద్దీపకులు అవుతారు, దేదీప్యమానంగా తేజవంతులు అవుతారు. దానికోసం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ సమస్యలు ఉండవు, ఈ అశాంతి ఉండదు, ఈ అధర్మం ఉండదు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, చిరం సంస్థాప్య ఎక్కువ రోజులు చదివించాలి. చిరం సంస్థాప్య అధ్యాపయేయు తదా అప్పుడు తే అటువంటి పిల్లలు, పుత్రులు, తా ఆ పుత్రికలు, కేవలం పుత్రులు మాత్రమే కాదు, పుత్రికలు కూడా, ఆడపిల్లలకు కూడా, తా సూర్య ఇవ కుల దేశ ఉద్దీపక స్యుః సూర్యునిలాగా కులం, వంశానికి, ఇంటికి, దేశానికి పేరే కాదు, ప్రకాశం, వెలుగు సూర్యునిలాగా. దానికి అధ్యాపకులు కూడా అలా ఉండాలి, శుచిగా ఉండాలి, గొప్పవారే ఉండాలి. దుష్టులను, దుష్ట గుణాలను దూరం ఉంచేవారే ఉండాలి అధ్యాపకులు, గురువులు. తేజస్వి ఉండాలి విద్వాంసులు. దేవవీతుడై ఉండాలి విద్వాంసులు. అత్యంత ఇష్టుడై ఉండాలి, నిర్మలుడై ఉండాలి, విధూమం, దర్శనీయుడై ఉండాలి, దర్శతమం ఉండాలి, చూడడానికి యోగ్యుడై ఉండాలి, గొప్పగా ఉండాలి, సుందరంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. గురువులు, విద్వాంసులు గొప్పవారే ఉండాలి. అటువంటి వారే చదివించడానికి యోగ్యులు, అర్హులు. వారు వీరు కాదు, ఎవరో కాదు. అటువంటి గురువులను వెతుక్కోవాలి, అన్వేషించాలి, పోషించాలి, రక్షించుకోవాలి, ఆదరించాలి, గౌరవించాలి. అప్పుడు సాధ్యమవుతుంది. మనుష్య జన్మ పొందిన తర్వాత ఎలా ఉండాలి, గురువులు ఎలా ఉండాలి, వారు ఏం నేర్పించాలి, ఏ పదార్థం ఎలా వాడుకోవాలి, స్త్రీ పురుషులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, వారే ముఖ్యం. ఎప్పుడైతే భార్యాభర్తలు అవుతారో, భార్యాభర్త అయిన తర్వాత ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఆదరించుకోవాలి. ముఖ్యంగా అగౌరవపరచకూడదు, అప్రియ వ్యవహారం చేయకూడదు. ఎప్పుడు కూడా అప్రియ వ్యవహారం ఎప్పుడు కూడా చేయకూడదు. పూర్ణ యువకుడైనటువంటి, పూర్ణ యువతి అయినటువంటి వారు బ్రహ్మచర్యం పాటించిన వారే ఉంటారు. ముందు బ్రహ్మచర్యం పాటించిన వారు, వరుడు కానీ వధువు కానీ, అప్రియ వ్యవహారం చేయకూడదు, ఎటువంటి మోసం చేసుకోకూడదు, ఒకరినొకరు అనిష్టం చేసుకోకూడదు. మనసులో కూడా అటువంటి భావాలు రాకూడదు, మోసం చేయాలి, ద్రోహం చేయాలనే భావన. పూర్తి ఒకరినొకరు అంకితం అవ్వాలి, సమర్పణ చేసుకోవాలి. అటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. స్త్రీ పురుషులు ముఖ్యంగా ఏమి జరిగినా, ప్రపంచంలో ఏ మార్పు జరిగినా, అది మంచైనా చెడైనా, శాంతి అయినా అశాంతి అయినా, ధర్మమైన అధర్మమైన, ఏమైనా జరుగుతుందంటే ఇక్కడే జరుగుతుంది. మంచి సంతానం రాకపోవడమే, మంచి సంతానానికి స్వాగతం చెప్పకపోవడమే. మంచి ఆత్మలకు స్వాగతం చెప్పాలంటే భార్యాభర్తలు అటువంటి భావాలతో ఉండాలి, అటువంటి విద్య ఉండాలి, అటువంటి పరంపరలు ఉండాలి. ఆ పరంపరలు ఉండాలంటే వేద విద్య అధ్యయనం, అది ఒక దీక్ష, వ్రతం, తపస్సు, అది కర్తవ్యం. ముఖ్యమైన కర్తవ్యం వేద విద్య అధ్యయనమే. దాని ద్వారా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో రోగాలు, ఎన్నో దుఃఖాలు దూరం అవుతాయి. ఇప్పుడున్న ఈ సమస్యలు ఉండవు, ఈ రోగాలు ఉండవు, ఈ అశాంతి ఉండదు, ఈ అపనమ్మకాలు ఉండవు, ఈ సందేహాలు ఉండవు, ఈ హింస ఉండదు, ఇంత అన్యాయం ఉండదు, ఇంత అధర్మం ఉండదు.
ప్రపంచమంతా దుష్టుల రాజ్యం. సజ్జనుల రాజ్యం లేదు, సజ్జనుల బలం లేదు, ఐక్యత లేదు, సాధనాలు లేవు, అటువంటి ప్రయత్నాలు లేవు. మళ్ళీ రావాలి ఈ కలియుగంలో, మళ్ళీ వైదిక సామ్రాజ్యం స్థాపన జరగాలి, అందరూ బాగుండాలి, ప్రపంచమంతా, భూగోళమంతా అనే ప్రయత్నంతో మహర్షి దయానంద సరస్వతి గారు ఒకే ఒక ఉపాయం, అన్ని సమస్యలకు పరిష్కారం వేదాధ్యయనమే, వేదం చెప్పినట్టుగా ఆచరించడమని పూర్వ ఋషి మహర్షుల యొక్క శైలిలో వేద మంత్రాలకు భాష్యం రాయడం జరిగింది. యజుర్వేదానికి అన్ని మంత్రాలకు భాష్యం రాయడం జరిగింది. జీవన శైలి ఎలా ఉండాలి, మన మానవ జీవన విధానం ఎలా ఉండాలి, ఆ క్రమంలో మనం యజుర్వేదం అధ్యయనం చేస్తున్నాం. ఎవరో కాదు, ఎవరో జీవితం కాదు, మానవ జీవనం అంటే ఎవరో కాదు, మన జీవనమే. మానవ జీవనం అంటే మన జీవనమే, మన జీవనం అంటే నా జీవనమే. నేను ఎలా ఉండాలి అని ప్రశ్నించుకొని నేనే నిజానికి మార్గదర్శకుని. అగ్నిలాగా ఉండాలి నేను, ఉద్దీపకుని కావాలి నేను, అందరికి ప్రేరణ ఇవ్వాలి, ఉద్దీపనని ఇవ్వాలి, అందరికీ ప్రేరకుని కావాలి. ఈ భావంతో కనుక ప్రయత్నం చేస్తే ఎన్నో మార్పులు వస్తాయి. మనలో మార్పు రావాలి, మన మనసులో మార్పు రావాలి, మనమే తెచ్చుకోవాలి, మనమే ప్రయత్నం చేయాలి, మనమే కావాలి. నీ హోతా కావాలి, నితరాం హోతా, హోత శుభగుణ గ్రహీత, నితరాం నిరంతరం నిష్ఠలతో నియమాలతో శుభగుణాలను గ్రహించే వారి కావాలి. హోత్ర సదనంలో ఉండాలి. దాత్రినాం విదుషాం స్థానే, ఇచ్చేవారి ఆస్థానం అంటే ఇచ్చే స్థానంలో ఉండాలి. గ్రహించాలి, శుభగుణాన్ని గ్రహించాలి, వివిదుషం కావాలి. విధాన ద్వేష శుభగుణ ద్వారా దీప్యమానం కావాలి, శుభ గుణాల ద్వారా దీప్యమానం కావాలి. విధాన ద్వేష దిదివాన అలా కావాలి. సుదక్షిణం కావాలి, మంచి బలవంతం కావాలి, అన్ని రకాల బలం ఉండాలి. విద్యా బలం, గుణాల బలం, అన్ని రకాల. సుష్టు సుదక్ష, దక్ష అంటే బలం, సుష్టు దక్షో, సుష్టు దక్ష బలం అటువంటి సుదక్షిణం కావాలి. అదబ్ధ వ్రత ప్రమతి, అదబ్ధ అహింస, అదబ్ధై అహింసై అహింసనీయై వ్రతై, అహింసనీయ వ్రతముల ద్వారా, అటువంటి ధర్మాచరణ ద్వారా ప్రక్షిష్ట మతిమంతులం కావాలి. ప్రమతి వశిష్ఠులం కావాలి. అతిశయన వసిత సహస్రంభరులం కావాలి. సహస్రం అసంఖ్యం శుభగుణ సమూహం బిభర్తి సహ. శుచి జీవ అన్నిటికంటే ముఖ్యం, జీవ శుచిగా ఉండాలి. మన నాలుక పవిత్రంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. మాట, ఉచ్చారణ, స్వరం, అందులో ప్రేమ, నిజాయితీ, సత్యం. శుచి జీవ సత్యభాషణ ద్వారా, శుచి పవిత్ర సత్యభాషణేన జీవ. వాక్, మన వాక్ అలా ఉండాలి. అప్పుడు అగ్ని పవిత్రం. పావక, తల్లిదండ్రులు అంటే పిల్లలు అవుతారు, గురువులు ఆచార్యులు అంటే విద్యార్థులు అవుతారు. ప్రయత్నం చేద్దాం. పరమాత్మ వేదం ద్వారా మనకు ఉపదేశించినటువంటి ఇచ్చిన సందేశాన్ని అర్థం చేసుకొని పరిష్కారం ఉంది, సమస్యలు ఉన్నాయి, పరిష్కారం కూడా ఉంది. అన్ని సమస్యలకు పరిష్కారం వేదాధ్యయనం, వేదం ప్రకారంగా జీవించడమే, ఆచరించడమే. ఎవరో చెప్పినట్టు కాదు, పరమాత్మ చెప్పినట్టు వినాలి. పరమాత్మను పెంచినటువంటి జ్ఞాని సర్వజ్ఞులు ఎవరు లేరు కాబట్టి పరమాత్మ చెప్పినట్టే వినాలి. పరమాత్మ ఇచ్చిన తల్లి కానీ, తండ్రి కానీ, గురువు కానీ, ఆచార్యుడు కానీ, రాజు కానీ, బంధువు కానీ, తాత కానీ, తాత కానీ ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు.
అందుకే పరమాత్మ చెప్పినట్టే వినాలి. అది చేయడం లేదు, మనం వింటున్నాం కానీ మన పరమాత్మ చెప్పిన మాట వినట్లేదు. మన పరువు పేరుతో, ప్రతిష్ట పేరుతో, మన ఇంద్రియ సుఖాల పేరుతో, భయం, సుఖాలు అంటే సంతోషం, సుఖాలు కావాలి మనకు, శరీరాన్ని సుఖంగా ఉంచాలి, ఇంద్రియాలు సుఖంగా ఉంచాలి అనుకుంటున్నాం, మోసం చేసుకుంటున్నాం. ఊరికే వింటున్నాం అంతే. ఆచరిస్తే ఆనందం ఉంది, తృప్తి ఉంది. ఊహలు కావు ఇవి, కల్పనలు కావు, గాలి కబుర్లు కావు ఇవి, ఆకాశ అహర్మయాలు కావు, గాలిలో మేడలు కావు, నిత్య సత్యాలు పరమాత్మ వచనాలు. సత్యం తప్పదు, పరమాత్మ చెప్పినట్టు చేయాల్సిందే, చేయకపోతే అనుభవించాల్సిందే. అందుకే అనుభవిస్తున్నాం. ఎవరు ఉండాలనుకుంటున్నాం ఆదర్శంగా? నేను ఆదర్శంగా ఉండాలనుకోవట్లేదు, నేను సరిగా ఉండాలి అనుకోవట్లేదు. ఎవరో పవిత్రంగా ఉండాలి, ఎవరు సాధన చేసుకోవాలి, ఎవరో యోగులు కావాలి, ఎవరో సాధకులు కావాలి, ఎవరో ఆదర్శంగా ఉండాలి, నేను మాత్రం అక్కడే ఉండాలి. చేతెత్తేస్తున్నాను, చేత కాదు, నాతో చేత కాదు, ఈ జనంలో సాధ్యం కాదు. అది మీకే సాధ్యం. ఒక మాట అనేస్తాను, మీకే సాధ్యం. అది కాదు, అందరికీ సాధ్యం. అందరికి సాధ్యం కాబట్టి అందరి కొరకు చెప్పడం జరిగింది. పరమాత్మ అందరికి ప్రేరణ ఇస్తున్నాడు, అంత ప్రేరణ, నిరంతరం సదా ప్రేరణ. వేదం ద్వారా కూడా జగన్ నిర్మాణం చేసి జగత్తులో ఉన్నటువంటి ఎన్నో ప్రాణాల ద్వారా, ఎన్నో పదార్థాల ద్వారా కూడా ప్రేరణ ఇస్తున్నాడు, దారి చూపిస్తున్నాడు, మార్గదర్శనం చేస్తున్నాడు పరమపిత పరమాత్మ. అర్థం చేసుకుందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలో ఈరోజు యజుర్వేదంలో 11వ అధ్యాయంలో 36వ మంత్రం నుంచి 40వ మంత్రం వరకు, 36 నుండి 45 మంత్రాలు. 36 మంత్రంలో ఉన్నటువంటి ఉపదేశం చూస్తే, పునర్మనుష్య కృత్యం, మనుష్య కృత్యం అంటే మానవుడే జన్మించిన తర్వాత ఏం చేయాలి, కర్తవ్యం ఏంటి, మనుషుల యొక్క కర్తవ్యం ఏంటి, ఏ దేశం వారైనా కావచ్చు, ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రం 36వ మంత్రం, అధ్యాయం 11, 36వ మంత్రం. నీ హోత హోతృషదనే విధాన త్వేష దీదివాన్ అసద్ అసద్ సుదక్ష అదబ్ధ వ్రత ప్రమతి వశిష్ఠ సహస్రంభర శుచిజీవ అగ్ని. శబ్దాలు గమనిస్తే వెనుకడు ఇలా ఉండాలని చెప్పడం జరుగుతుంది. మానవుడే ఇలా ఉండాలి. ఈ మంత్రం యొక్క ఋషి గృత్సమద ఋషి. ఈ గృత్సమద ఋషి మొట్టమొదలు వేదం నుంచి శూన్యం గురించి చెప్పినటువంటి ఋషి. శూన్యం అంటే ఏమిటంటే సున్నా గురించి, గణితంలో సున్నా. గృత్సమద ఋషి వేదం నుంచి శూన్యం అంటే ఏంటో, దాని రహస్యం ఏంటో చెప్పడం జరిగింది. దాన్ని పింగళ ముని చంద్రశాస్త్రంలో వాడుకోవడం జరిగింది. అది ఇప్పుడు ప్రపంచంలో సున్నా. భాస్కరాచార్యుడు, ఆర్యభట్ట మొదల వారు ఆ సున్నా గురించి ప్రపంచంలో ప్రచారం చేయడం జరిగింది. అటువంటి ఋషి గృత్సమద ఋషి. గృత్ సమద ఈ మంత్రం యొక్క ఋషి. అంటే ఆ ఋషి అని కాదు, ఇక్కడ దాని అర్థం అన్వేషణ చేసేవాడని అర్థం వస్తుంది. దేవత అగ్నిర్దేవత. మంత్రంలో ఉపదేశం పునః మనుష్య కృత్యం ఆహ. ఎందుకు పునః మనుష్య కృత్యం? ఇంతకుముందు చెప్పడం జరిగింది ఎన్నోసార్లు. మనుషులు ఏం చేయాలి? 35వ మంత్రంలో విదుషులు, విద్వాంసులు ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. ఒక విద్వాంసుడు ఎలా ఉండాలి అనేది 35వ మంత్రంలో. ఈ 36వ మంత్రంలో మనుషులు ఎలా ఉండాలి, ఎవరైనా, ఆ విషయంలో ఈ మంత్రం 36వ మంత్రం. ఈ మంత్రంలో శబ్దాలు పదచ్ఛేదం, సంధి, విచ్ఛేదం తర్వాత నీ హోత హోతృ సదనే హోతృ సదన ఇది హోతృ సదనే. హోతృలో రికారం ఉంది, దంత్య సాకు మూర్ధన్య ష అవుతుంది. హోతృ సదనే అసలు శబ్దం హోతృ సదనే, సదనం. విధాన ద్వేష దీదివాన్ ఇది
దివాన దివాన్ అసదత్ సుదక్ష ఇది సుదక్ష అదబ్ధ వ్రత ప్రమతి ఇది అదబ్ధ వ్రత ప్రమతి వశిష్ఠ సహస్రంభర ఇది సహస్రంభర శుచిజిహ్వ ఇది శుచిజిహ్వ అగ్ని. ఈ శబ్దాలు. 37వ మంత్రం. ఈ మంత్రం ఓం సంసీదస్వ మహాన్ అసి శోచస్వ దేవవీతమః విధూమం అగ్నే అరుషం మేధ్య సృజ ప్రశస్త దర్శతం. ఈ మంత్రం ఋషి ప్రస్కన్వ ఋషి దేవత అగ్నిర్దేవత. ఈ మంత్రంలో ఉపదేశం అథ ఇహ అధ్యాపక కీదృశ స్యాత్ ఇది ఆహ. ఇందులో పఠన పాఠనం చేసే విషయంలో అధ్యాపకుడు ఎలా ఉండాలి అనే విషయంలో ఉపదేశం. ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం తర్వాత సం సీదస్వ సంసీదస్వ సం సీదస్వ మహాన్ అసి శోచస్వ దేవవీతమ ఇది దేవవీతమ విధూమం అగ్నే అరౌషం మేధ్య సృజ ప్రశస్తే ఇది ప్రశస్త దర్శతం. ఈ శబ్దాలు మేధ్య సృజ ప్రశస్తే ఇది ప్రశస్త దర్శతం. 38వ మంత్రం ఓం అపో దేవి ఉపసృజ అపహ దేవీ ఉపసృజ మధుమతిరితి మధుమతి అయక్ష్మాయ ప్రజాభ్య తాసాం ఆస్థానాత్ ఉత యువతాం ఓషధయ సుపిప్పలా. ఈ మంత్రం యొక్క ఋషి సింధు ద్వీప ఋషి దేవత ఆపో దేవత. మంత్రోపదేశం అథ జలాది పదార్థ శోధనేన ప్రజాసు కిం జాయతే ఇది ఆహ. అంటే జలం మొదలగు పదార్థాలను శోధనం అంటే శుద్ధి చేయడం ద్వారా ప్రజలకు ఏమవుతుంది, ఏం లాభం, ఎందుకు శోధన చేసి శుద్ధి చేసి వడగట్టుకొని రకరకాలుగా విధాలుగా నీటిని కానీ ఇతర పదార్థాలను కానీ శుద్ధి చేసుకొని ఎందుకు వాడాలి, అప్పుడు ఏమవుతుందనే విషయంలో. తర్వాత 39వ మంత్రం. ఈ మంత్రం ఓం సం తే వాయుర్మాతరిష్వ దధాతు ఉత్తానాయ హృదయం యత్ వికస్తం హృదయం యద్ వికస్తం యో అంటే యహ దేవానాం చరసి ప్రాణథేన కస్మై దేవ వషట్ అస్తు తుభ్యం. ఈ శబ్దాలు. ఈ మంత్రము యొక్క ఋషి సింధు ద్వీప ఋషి. అంటే ఇక్కడ సింధు నది అని కాదు, సింధు ద్వీపం కాదు. సింధు అంటే కణాల సమూహం. మంత్రం శబ్దాలు సం తే వాయు మాతరిష్వ దధాతు ఉత్తానాయ హృదయం యత్ వికస్తమితి వికస్తం యహ దేవానాం చరసి ప్రాణథేన కస్మై దేవ వషట్ అస్తు తుభ్యం. ప్రాణథేన. తర్వాత 40వ మంత్రం ఓం సుజాతో జ్యోతిషా సహ శర్మ వరూథం అసదత్ స్వః వాసః అగ్నే విశ్వరూపం సంవ్యయస్వ విభావసో. ఈ మంత్రం యొక్క ఋషి సింధు ద్వీప ఋషి దేవత అగ్నిర్దేవత. పునః తమేవ విషయమ. అదే విషయం అంటే స్త్రీ పురుషులు ఎలా ఉండాలి అనే విషయంలో.
39 మంత్రం, 40 మంత్రం. 2 మంత్రాలు. స్త్రీ పురుషులు ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, ఎలా గౌరవించుకోవాలి, ఎలా రక్షించుకోవాలి అనే విషయంలో 39, 40. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. ఓం నిహోతాహోత్రిషదనే విదానస్త్వేషో దీదివా అసదత్సుదక్షః అదబ్ధవ్రతప్రమతిర్వసిష్ఠः సహస్రం భరः శుచి జిహ్వా అగ్నిః. ఓం సంసేదస్వ మహా అసిషోచస్వ దేవవీతమః విధూమమగ్నే అరుషం మియేధ్యశ్రిజ ప్రశస్తదర్శతం. ఓం అపో దేవీరుపసృజ మధుమతేరయక్ష్మాయ ప్రజాభ్యః తాసామాస్థానాదుజ్జిహతామోషధయः సుపిప్పలాః. ఓం సంతే వాయుర్మాతరిష్వా దధాతూత్తానాయ నాయా హృదయం యద్వికస్తం. యో దేవానాయ చరసి ప్రాణథేన కస్మై దేవవషడస్తు తుభ్యం. ఓం సుజాతో జ్యోతిషా సహ శర్మ వరూథమాసదత్స్వః వాసో అగ్నే విశ్వరూపం సంవ్యయస్వ విభావసో. ఓం నమస్తే గురుజీ. 36 మంత్రం. ఈ మంత్రంలో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ గుణాలు ఉండాలి. తల్లిదండ్రులు, తర్వాత గురువులు, ఆచార్యులు. మంత్రం యొక్క భావార్థం. 36 మంత్రం భావార్థం. యదా మాతా పితర సపుత్రాన్ కన్యాశ్చ. సపుత్రాన్ కన్యాన్ అంటే కన్యా అవుతుంది, అది ద్వితీయ భక్తి బహువచనం. సపుత్రాన్ తన పుత్రులను, కన్యా అంటే కన్యలను, ఆడపిల్లను. సుశిక్ష్య పునర్విదుషో విదుష్యాః చ. పునర్విదుషః విదుష్యాః చ సమీపే చిరం సంస్థాప్య అధ్యాపయేయుః తదా. అధ్యాపయేయుస్తదా. అధ్యాపయేయుః తదా తే తాః చ సూర్య ఇవ కులదేశోద్దీపికాః స్యుః. అంటే ఎప్పుడైతే మాతాపితలు స్వపుత్రం తమ పుత్రులను, పుత్రికలను, కన్యలను, స్వపుత్రాన్ చ మరియు కన్యలను, పుత్రికలను, సుశిక్ష మంచి శిక్షణ ఇప్పించి, సుశిక్షణ ఇప్పించి, పునర్విదుషో విదుష్యాశ్చ సమీపే. ఏమన్నారంటే ముందు శిక్షణ ఇప్పించాలి, ఇవ్వాలి ఇంట్లోనే ముందుగా. పుత్రాన్ కన్యాశ్చ సుశిక్షణ ఇప్పించి, అలవాటు నేర్పించి, వ్యవహారం నేర్పించి, మళ్ళీ విదుష్యాశ్చ విద్వాంసులైనటువంటి, విదుషీమనేటువంటి వారి సమీపం ఉంచాలి. విదుష్యాశ్చ విద్వాంసుల యొక్క సమీపం, విదుషీమణుల యొక్క సమీపం. ఆడపిల్ల అయితే కన్యా గురుకులం, అక్కడ విదుషీమణులు, ఆచార్యాలు. మగపిల్లలైతే విద్వాంసులైనటువంటి గురువులు, ఆచార్యులు. వారి సమీపే, ఆ సమీపంలో అంటే వారి సన్నిధిలో, చిరం సంస్థాప్య. చిరం అంటే ఎక్కువ కాలం, చాలా కాలం. సంస్థాప్య అక్కడ ఉంచి, అధ్యాపయేయు. అధ్యాపన అంటే చదివించండి. తదా అప్పుడు. ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడు ఏమవుతారు? తే అటువంటి ఆ పుత్రులు, తాహ్ ఆ పుత్రికలు, చ తే ఆ పుత్రులు, చ మరియు తాహ్ ఆ పుత్రికలు, సూర్య ఇవ సూర్యునిలాగా, కుల దేశ ఉద్దీపికా. కులాన్ని అంటే కుటుంబాన్ని, వంశాన్ని, దేశాన్ని ప్రకాశింపజేస్తారు, ఉద్దీపకలవుతారు అంటే వెలింపజేస్తారు. వారి ద్వారా అందరికి పేరు వస్తుంది. ఇది తల్లిదండ్రులు చేసే పని. తల్లిదండ్రులు ఎలా ఉండాలో మంత్రం చెప్పడం జరిగింది. నీ హోత హోతృషదని విధాన ద్వేష దీదివాన్
ఈ విధాన, సుదక్ష, అదబ్ధవ్రత ప్రమతి, వశిష్ఠ. అంటే వశిష్ఠులు కావాలి పిల్లలు. గురువుల వద్ద వశిష్ఠులు మంచిగా నివసించాలి. అలాగే గురువులు కూడా వశిష్ఠులు కావాలి. వశిష్ఠ అవుతుంది విడదీస్తే. స్థ అంటే స్థిరంగా వసించాలి. వశిష్ఠ అతిశయేన వసిత అన్నారు. శాస్త్రంభరులు కావాలి. యహ శాస్త్రం అసంఖ్యం. శాస్త్రం అంటే వేలాదిగా అంటాం. వేలాది అంటే ఎన్నో అని అర్థం. అసంఖ్యం శుభ గుణ సమూహం. శుభ గుణాల సమూహాన్ని బిభర్తి నింపుకొని ఉండాలి. వాటిని కాపాడుకుంటూ ఉండాలి గుణాలను. అటువంటి వారై ఉండాలి. వారి పేరు సహస్రంభర. విశ్వాన్ని భరించేవారు విశ్వంభరుడు, పరమపిత పరమాత్మ. విశ్వంభర, సహస్రంభర. ఎందుకంటే ముఖ్యంగా చివరిది శుచి జివ్వ శుచిగా ఉండాలి. శుచి పవిత్ర సత్యభాషణేన జివ్వ వాక్ యస్య స. ఎవని జివ్వ అయితే శుచిగా ఉంటుందో, సత్యభాషణముల ద్వారా పవిత్రం ఉంటుందో అటువంటి వారి పేరు శుచి జివ్వ. మంచి శుద్ధమైన జీవ గలవాడని అర్థం. అప్పుడు వారు అగ్ని అవుతారు. మంత్రంలో శబ్దాలు క్రమంలో కూడా ఇది అర్థం. చివరికి అగ్నిలా అవుతారు. పవిత్రం ఉంటారు, పావకులు అవుతారు. పవిత్రం చేసేవారు అవుతారు. అగ్ని పవిత్రత గుర్తు అగ్ని పవిత్రం చేస్తుంది కూడా. తాను పవిత్రమే, తన దగ్గరకు వస్తే కూడా పవిత్రులు అయిపోతారు. భస్మం చేసేస్తుంది, చెత్తను చేదాలను ఉంచదు. ఏది శుద్ధం అది మిగులుతుంది. బంగారాన్ని అగ్నిలు వేసి కాల్చినప్పుడు, మండించినప్పుడు చివరికి అది కరిగిన తర్వాత చెత్త బయటకు వచ్చేస్తుంది. ఏదైతే శుద్ధమైన బంగారం ఉంటుందో అది మాత్రం మిగులుతుంది. అటువంటి గుణాలు ఉంటాయి అగ్నిలో. ఇది ఈ మంత్రం యొక్క విషయం. తర్వాత 36వ మంత్రం, 37వ మంత్రం. 37వ మంత్రంలో అధ్యాపకుల యొక్క వ్యవహారం, అధ్యాపకులు ఎలా ఉండాలి ఉపదేశంలో చెప్పినారు. ఏమన్నారు అంటే అధ్యాపక కీదృశ, అధ్యాపకులు చదివించే అధ్యాపకులు ఎలా ఉండాలనే విషయంలో. ఈ మంత్రం భావార్థం: యో మనుష్యో విదుషాం ప్రియతమః సురూప గుణ లావణ్య సంపన్నః పవిత్రోపచితో మహాన్ ఆప్తః విద్వాన్ భవేత్ స ఏవ శాస్త్రాన్ని అధ్యాపయితుం శక్నోతి. ఎవరు ఈ శాస్త్ర అధ్యాపన చదివించడానికి సమర్థులవుతారు అంటే ఇటువంటి గుణాలు ఉండాలి. అత్యంత ప్రియతమంగా ఉండాలి. ప్రియతములు అత్యంత ప్రియంగా ఉండాలి. స్వరూపం మంచి రూపం ఉండాలి. మంచి గుణాలు ఉండాలి. లావణ్యం ఉండాలి. వాటితో స్వరూప గుణ లావణ్య సంపన్నులై ఉండాలి. పవిత్రులై ఉండాలి. అపచిత అంటే గొప్ప ధర్మాత్ములై ఉండాలి. ఉపచిత గొప్ప లావణ్యం ఉండాలి. ధర్మాత్ములై ఉండాలి. ఆప్తులై ఉండాలి. మహానాప్త విద్వాంసులై ఉండాలి. అటువంటి వారు ఇందులో వారి పేరు చెప్పడం జరిగింది. శోచస్వ ఈ శబ్ద అరుషం, శోభనారు, విధూమమం, విగతమలం. మలం లేక విగత మలం అంటే నిర్మలం ఉండాలి. విధూమం అంత శుద్ధంగా ఉండాలి. అగ్నిలాగా ఉండాలి. విద్వత్తములు ఉండాలి. రుషం అంటే కురూపం లేదా రోషగుణం గలవారు. అరుషం అంటే ఏ రోషం లేకుండా ప్రశాంతంగా ఉన్నవారు ఉండాలి. అందం అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు అందం, దాన్ని అరుషం అన్నారు. రోషం లేని స్థితి అరుషం. ఎప్పుడైతే రోషం ఉంటుందో, కోపం ఉంటుందో, విషాదం ఉంటుందో, వికారాలు ఉంటాయి, అప్పుడు అందంగా ఉండరు ఎవరు కూడా. అందంగా ఉండాలి. స్వరూపం అంటే నిజానికి ప్రశాంతంగా ఉంటేనే స్వరూపం. దాన్ని ఇక్కడ అరుషం అన్నారు మంత్రంలో. అరుషం అయితే రూపనామస్ఫటితం. ఆ విధంగా అధ్యాపకులు ఉండాలి. తర్వాత 38వ మంత్రంలో జలాది పదార్థాలు శోధన అన్నారు. అంటే జలాది పదార్థం శుద్ధి చేసిన విధంగా ఉండాలి. ప్రజాసు కిం జాయతే అంటే అటువంటి పదార్థాలను వాడినప్పుడు ప్రజల్లో ఎటువంటి మార్పులు వస్తాయి అంటే నీరు మాత్రమే కాదు, అంటే ఆహారం ఆ విధంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. శోధన చేసుకొని శుద్ధమైనటువంటి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. రాజు గురించి చెప్పడం జరిగింది. భావార్థంలో రాజా వివిధ వైద్య సంరక్షణీయ. రాజు ఏం చేయాలంటే
2 రకాల వైద్యులను ఉంచాలి. 2 రకాల వైద్యులు. రాజా ద్విధ వైద్యా సంరక్షణీయ. రాజు 2 రకాల వైద్యులను సంరక్షించాలి. ఏకే సుగంధాది హోమేన వాయు వృష్టి ఔషధీ శుద్ధా సంపాదయే. ఒకరెవరు? ఏకే అంటే ఒకరు. మరి ఏం చేస్తారు? సుగంధాది హోమం ద్వారా, సుగంధాది పదార్థాలను హోమం ద్వారా, అంటే వాయువు, వృష్టి, వర్షము, తర్వాత నీరు, ఇవన్నీ కూడా ఔషధులను శుద్ధి చేసి మంచి హవనం చేసి శుద్ధి చేసి వీరు కూడా వైద్యులే. అంటే హోమం ద్వారా, హవనం ద్వారా, అగ్నిహోత్రం ద్వారా, యజ్ఞం ద్వారా తెలిసి ఉండాలి హోమం చేసే వారికి. పురోహితుడు, ఈ రోజులో పురోహితులకు ఇదంతా ఏం తెలియదు, తెలియాలి. పురోహితులకు ఆయుర్వేదం, మొక్కల గురించి, మూలికల గురించి, ఈ హవన సామాగ్రి గురించి బాగా అవగాహన ఉండాలి అని తెలుస్తుంది దీన్ని బట్టి. సుగంధాది హోమేన వాయు వృష్టి ఔషధీ శుద్ధ సంపాదయ. ఆ రకంగా వారు శుద్ధి చేస్తుండాలి, శుద్ధి చేసి హవనం చేయాలి. చేసి ఆ రకం కూడా, అంటే ఈ మహమ్మారులు, అటువంటి భయంకర రోగాలు, సామాజిక రోగాలు ప్రబలినప్పుడు వాటికి చికిత్స చేసే, నిరోధించి ముందు రాకుండా చేయడానికి నివారణ ఉపాయాలు, వచ్చిన తర్వాత వాటిని దూరం చేసే ఉపాయాలు, కరోనా లాంటివి, కలర్ లాంటివి, రకరకాల వ్యాధులు వస్తాయి. అటువంటి వ్యాధులు ప్రబలినప్పుడు ఉపాయం హవనమే. అటువంటి వైద్యులను కూడా రక్షించాలి రాజు. ఏకే సుగంధాది హోమేన వాయు వృష్టి ఔషధి శుద్ధ సంపాది. అపరే మరొకరు, రెండవ వారు. 2 రకాల వైద్యులను రక్షించాలి, సంరక్షించాలి అన్నారు. అపరే అంటే రెండవ రకం. అపరే సంతో భిషజో విద్వాంసు నిదానాది ద్వారా సర్వాన్ ప్రాణినః అరోగాన్ సతతం రక్షయే. రెండవవారు శ్రేష్ఠ విద్వాన్, బాగా తెలిసినటువంటి వైద్యం గురించి. భిషజ్ అంటే ఆయుర్వేద వైద్యులు. శ్రేష్ఠ విద్వాంసులు ఉండాలి, ఆయుర్వేదం సిద్ధాంతం అధ్యయనం చేసిన వాడు ఉండాలి, గురుల వద్ద నేర్చుకున్న వాడే ఉండాలి. అటువంటి వైద్యుడు నిదానం ద్వారా, నిదానం అంటే డయాగ్నిస్, అంటే రోగ లక్షణాలను కనిపెట్టేవాడు, రోగాల కారణాలు ఏమిటి అని తెలుసుకున్నవాడు. ఇది ఒక శాస్త్రం, నిదాన శాస్త్రం. మాధవ నిదానం అని శాస్త్రం ఉంటుంది. మాధవ నిదానం. ఏ రోగం ఎందుకు వచ్చింది, రోగ లక్షణాలు ఏమిటి, ఆ రోగాల కారణాలు ఏమిటి, లోపల కారణాలు ఏమిటి, బయట కారణాలు ఏమిటి అని చెప్పే శాస్త్రం. నిదానాది ద్వారా, నిదానం మొదలగు ద్వారా. అందుకే నిదానమే ప్రధానం అంటారు. నిదానం అంటే మనం మెల్లిగా, నెమ్మదిగా అనుకుంటాం. నిదానం అంటే ఇది రోగ లక్షణం తెలుసుకోవడం, కారణాలు తెలుసుకోవడం నిదానం. నిదానమే ప్రధానం. నిదానం మొదలగు వీటి ద్వారా అన్ని ప్రాణులకు రోగరహితం చేయాలి. సర్వాన్ ప్రాణినః, సర్వాన్ ప్రాణినో అరోగాన్, ప్రాణులన్నింటినీ, మనుషులే కాదు, ఇతర జంతువులు, పక్షులు, పశువులు అన్ని కూడా, వాటిని కూడా అరోగం, రోగాలు లేకుండా చేయాలి. సతతం, రోగాలు లేకుండా సతతం రక్షించాలి. సతతం రక్షయేయుః, అన్ని ప్రాణులు రక్షించాలి, రోగరహితం చేయడానికి ప్రయత్నం చేయాలి. నా ఏతద్ కర్మనా విన, ఈ కర్మ కాకుండా, ఈ రకంగా చేయకుండా ఉంటే ఏమవుతుంది? సమష్టి సుఖం కదాచిత్ నా సంపద్యతే. నా ఏతద్, ఈ ఇటువంటి కర్మ చేయకపోతే, ఇటువంటి ప్రయత్నం చేయకపోతే సమష్టి సుఖం, సామూహిక సుఖం, సార్వజనిక సుఖం కానే కాదు. కదాచిత్, ఎప్పుడు కూడా నా సంపద్యతే, పొందలేదు. అందరి సుఖం, అందరు బాగుండాలి, సమష్టి సుఖం ఉండాలంటే ఇది ఉపాయం. అది రాజు యొక్క పని. 39వ మంత్రం. స్త్రీ పురుషులు ఎలా ఉండాలని చెప్పడం జరిగింది. భావార్థంలో పూర్ణ యువ పురుషో యయా బ్రహ్మచారిణ్య సహ. పూర్ణ యువకుడైనటువంటి పురుషుడు యయా, ఎవరి ద్వారా అయితే, అంటే ఎవరి ద్వారా, బ్రహ్మచారిణ్యా సహ, బ్రహ్మచారితో సహా వివాహం కుర్యాత్, అంటే పూర్ణ యువకుడై, పూర్ణ యువతి అయినటువంటి ఆ కన్యను, అంటే బ్రహ్మచర్యం పాటించి, కన్య కూడా బ్రహ్మచర్యం పాటించి వారిని వివాహం కుర్యాత్, వివాహం చేసుకోండి. తస్యా అప్రియం కదాచిత్ న ఆచరేత్, ఆచరేత్, ఆ భార్యతో, ఆ అమ్మాయితో అప్రియం, ఎప్పుడు కూడా అప్రియ వ్యవహారం చేయకూడదు. యా స్త్రీ కన్య,
ఏ స్త్రీ అయితే ఏ కన్య అయితే ఉందో ఆ కన్య ఏన బ్రహ్మచారిణ్యా సహా, ఏ బ్రహ్మచారితో సహా ఉపయమం అంటే పెళ్లి చేసుకుంటుందో, ఉపనయనం అంటాం మనం. ఉపనయనం అంటే ఇక్కడ ఉపయమం అన్నారు, అంటే పెళ్ళైన తర్వాత భర్తను చేరుకుంటుంది కాబట్టి. సహ ఉపయమం కుర్యాత్ తస్య అనిష్టం మనసాపి నా చింతయేత్. మనసులో కూడా అనిష్టం చింతించకూడదు, ఆలోచించకూడదు. అనిష్టం చేయాలి, మోసం చేయాలి, నష్టం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు కూడా మనసులో కూడా ఆలోచన రాకూడదు ఆ అమ్మాయికి, భార్యకు. ఏవం ప్రముదితవు, ఈ రకంగా ఒకరొకరు ముదితలు అంటే ఇద్దరు కూడా ప్రేమతో, ఆమోదం ప్రమోదం అంటాం, అనిష్టం చేయకుండా ఉండి ఈ రకంగా ఇద్దరు పరస్పరం ప్రసన్నులై. ప్రమోదం అంటే ప్రసన్నులై, హర్షం అన్నమాట. మోదం ప్రముదితవు సంతవు, ప్రముదితులై అంటే ప్రసన్నంగా ఉండి, ప్రీతితో పరస్పరం సంప్రీత్య మంచి ప్రీతితో గృహకృత్యాన్ని సంసాధయేతాం, గృహ కార్యములను, ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇంటిని రక్షించుకోవాలి, నిర్వహించాలి, ఇంటిని కాపాడుకోవాలి. ఇంటిని కాపాడేది ఇల్లాలి. నిజానికి భర్తలు కాపాడడం సాధ్యం కాదు. అది ఆశ్రయమైనా ఎక్కడైనా. ఏమైనా సరిగా ఉండాలంటే, సవ్యంగా ఉండాలంటే తల్లులు ఉండాలి. తల్లులు లేకుండా ఏది సవ్యంగా ఉండదు అని ఈ మంత్రం ద్వారా మనకు చెప్పడం జరిగింది. తర్వాత 40వ మంత్రం కూడా పునః తమేవ విషయం, అదే విషయం. భావార్థం వివాహితౌ స్త్రీ పురుషు, వివాహితులు అంటే స్త్రీ పురుషులు యథా సూర్యో భాస్వరతయా, ఎప్పుడైతే అంటే ఏ విధంగా అయితే, ఏ విధంగా అయితే సూర్యుడు భాస్వరతయ అంటే తేజముతో, తన ప్రకాశంతో, భాస్వరతయ భా అంటే ప్రభ, భాస్వరం, సూర్యునిలో భాస్వరం ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? ప్రభ ఉంటుంది, ప్రకృష్ణ కాంతి, ప్రకాశం ఉంటుంది. భాస్వరతయ సర్వం ప్రకాశయతే, సూర్యుడు తన ప్రకాశంతో మొత్తం జగత్తునే చేస్తున్నాడు. తథా అలాగే సువస్త్ర అలంకారై ఉజ్వలౌ, అలాగే ఈ భార్యాభర్తలు మంచి వస్త్రాలను ధరించి అలంకరణ కూడా అయి ఉజ్వలవు, వెలిగిపోవాలి. ఉజ్వలవు భూతాల, వెలిగిపోయి గృహాదీని వస్తువులను సదా పవిత్రాన్ని రక్షితం అంటే వస్త్రాభూషణాలు ఉండాలి, వస్త్రాభూషణాలు కూడా ఉండాలి, శోభయమానులు కావాలి. అయి ఆ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులను కూడా సదా పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే తన ఒంటిని, ఎప్పుడైతే ఒంటిని, వస్త్రాలను, నగలను, ఆభూషణ పవిత్రంగా ఉంచుకుంటారో, రక్షించుకుంటారో, అదేవిధంగా ఇంట్లో ఉన్న వస్తువులను కూడా అలా కాపాడుకోవాలి. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలాగే ఇంట్లో కూడా వస్తువులను అలా ఉంచుకోవాలి. తనకు సంబంధించిన తన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఆ రకంగా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, సురక్షితంగా ఉంచుకోవాలి, శుద్ధంగా ఉంచుకోవాలి స్త్రీ పురుషులు. దాని అర్థం ఆ పిల్లలు కూడా, అంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో వారి వస్త్రాలు ఏ విధంగా ఉంటారో దాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. ఇలా ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ విశ్వరూపం అన్నారు, అంటే వివిధ స్వరూపం. విశ్వరూపం అంటే అటువంటి వస్త్రాలు ధరించి విశ్వరూపాలు, విచిత్రమైనటువంటి వస్త్రాలు కూడా ధరించవచ్చు. ఇందులో మనం చెప్పడం జరుగుతుంది. ఇది 40వ మంత్రం, ఈ మంత్రంలో భావార్థం ఇది. ఈ రకంగా ఎప్పుడైతే వేదం అనుమతించినటువంటి వ్యవహారం చేస్తే అది పాపం కాదు, అధర్మం కాదు. పరమాత్మ ఏం చెబుతున్నారో సరిగ్గా అర్థం కావాలంటే మహర్షులు ఈ మంత్రాలకు చెప్పినటువంటి అర్థాలే అవి తీసుకోవాలి. ఈనాటి విద్వాంసులు వారు ఎవరు రాసినటువంటి అర్థాలు కాదు. ఋషులు ఏమన్నారు, మంత్రాలకు, ఈ శబ్దాలకు ఈ అర్థం చెప్పినారు మహర్షులు. ఆ మహర్షుల యొక్క భాషలు, వ్యాఖ్యానాలు అవే ముఖ్యం. కానీ ఈనాటి ఈ విద్వాంసులు, ఆ విద్వాంసులు వారు వేరే కాదు. రకరకాల విద్వాంసులు వేదాలకు భాషలు రాస్తున్నారు. అసలు వేదం అంటే ఏమిటో తెలియదు, వ్యాకరణం రాదు, ధాతువులు తెలియవు. వారు వేదాలకు అర్థాలు రాస్తున్నారు, వ్యాఖ్యానం చేస్తున్నారు. మధ్యకాలంలో సాయనాచార్యుడు, ఉవటుడు, మహిధరుడు, రావణుడు ఇటువంటి వారు ఎందరెందరో రకరకాల వ్యాఖ్యానం చేసి అశ్లీలం అనిపించినారు. వేదం అంటేనే వేదాల శబ్దాలు అశ్లీలంగా ఉంటాయి, బూతులు ఉంటాయి,
పశువుల కాపర్ల పాటలు అని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. రికార్డ్ వాస్తవం ఏంటంటే వ్యాఖ్యానం సరి లేకపోవడం, ఈ భాషలు సరి లేకపోవడం, భాష ద్వారానే ఈ మధ్యకాలం ఉన్నటువంటి పండితులు అర్థం కాక స్వార్థంతో కొంత, తెలియక అమాయకంగా కొంత, మూర్ఖత్వంతో కొంత, విదేశీయుల ప్రాబల్యంతో కొంత రకరకాలుగా చేసి మన శాస్త్రాలను, మన సంస్కృతిని, మన సభ్యతలను నాశనం చేయడం జరిగింది. అదంతా కాదని మహర్షి దయానంద సరస్వతి గారు ఎంతో ప్రతాపంతో, తన శక్తి సామర్థ్యంతో, తపస్సుతో ఈ భాష ప్రాచీన ఋషుల మహర్షుల శైలిలో ప్రమాణపూర్వకంగా చెప్పినటువంటి అర్థాలు ఉన్నాయి. ఈ భారతం మహర్షికి ధ్యాన స్థితిలో తోచినటువంటి మంత్రం యొక్క సారం లేదా నీతి అని మనం గ్రహించాలి. అందుకే మంత్రం శబ్దాలు అర్థాలు వేరు, భావార్థం వేరు ఉంటుంది. ఈ అర్థం మనకు రాకపోవచ్చు, రాదు కూడా, ఎందుకంటే మన స్థితి ఆ స్థితి కాదు కాబట్టి. అందుకే మహర్షి చెప్పినట్టు వినే ప్రయత్నం చేద్దాం, ఆ రకంగా ఆచరించే ప్రయత్నం చేద్దాం, ఆదర్శంగా ఉందాం. ప్రపంచంలో వెలిగిపోవాలంటే ఇది ఉపాయం. వెలిగిపోవాలి, మన పిల్లలు, మన వారసులు వెలిగిపోవాలంటే ఇది ఉపాయం. ఇక్కడ ఆపిద్దాం. ఓం. గమనించండి, కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకోండి, నడుము, వీపు, మెడ, తల నిటారు పంచుకోండి. నేను ఎలా ఉంటున్నాను, పరమాత్మ ఉపదేశం ఎలా ఉంది, పరమాత్మ ఉపదేశాలు వింటున్నానా, ప్రపంచం ఉపదేశాలు వింటున్నానా, నేను నటిస్తున్నానా, పాటిస్తున్నానా, ప్రశ్నించుకోండి. ఎవరి మాట వింటున్నాను, ఎందుకు అలా ఉంటున్నాను, ఎందుకు ఇంకా ఆత్మవిశ్వాసం పెరగడం లేదు, ఇంత విన్నప్పటికీ కూడా ఎందుకు ధైర్యం చాలడం లేదు, ఎవరో శుద్ధంగా ఉండాలి, ఎవరో సాధన చేసుకోవాలి, ఎవరో బాగుండాలి, ఎవరో ఆదర్శంగా ఉండాలి, ఎందుకు అనుకుంటున్నాను నేను. ఆశిస్తున్నాను ఎదుటివారు బాగుండాలని, ఆదర్శంగా ఉండాలని. నేను ఆదర్శంగా ఉండాలి అని అనుకోవట్లేదు. నేనే ఆదర్శంగా ఉండాలి, నేనే పాటించాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఎందుకు అనుకోవట్లేదు. నేను ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఉత్సాహం, ఉల్లాసంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, ఏ భయం లేకుండా ఉండాలి, నేను ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి రోగాలు ఉండకూడదు, ఇల్లంతా ప్రసన్నంగా ఉండాలి, ఇంట్లో ఉన్న వారందరూ బాగుండాలి. వారెవరో బాగుండాలి, ఈ దేశం వారు కాదు, ఏ దేశం వారు, ఇతర దేశాల వారు బాగుండాలి అనుకుంటున్నారు. మన దేశం ఎందుకు బాగుండకూడదు, మన ప్రదేశం ఎందుకు బాగుండకూడదు, మన ఇరుగు పొరుగు ఎందుకు బాగుండకూడదు, మన ఇంట్లో ఉన్నవారు ఎందుకు బాగుండకూడదు. ముందు నేను బాగుండాలి కదా, నేను ఆరోగ్యంగా ఉండాలి కదా, నేను ప్రశాంతంగా ఉండాలి కదా, నేను బలంగా ఉండాలి కదా, నాకు విద్య రావాలి కదా, నేను సాధన చేసుకోవాలి కదా. నాకెందుకు సాధ్యం కాదు, ఇతరులకు సాధ్యం అవుతుంది, నాకెందుకు సాధ్యం కాదు, ప్రశ్నించుకోండి. ప్రశ్నించుకోవడం అవసరం. పరమాత్మను వేడుకోండి. ఏ పరమిత పరమాత్మ తమరన్నీ ఇస్తున్నారు, నేనే ప్రయత్నం చేయడం లేదు ప్రభు, పురుషార్థం చేయడం లేదు, ధైర్యం చేయడం లేదు ప్రభు, నేనే పాటించాలి, నా ఆకలి నేనే తీర్చుకోవాలి, ఆకలి పోవాలంటే నేనే భుజించాలి, ఆహారం తీసుకోవాలి, నా రోగాలకు నేనే రోగాలు లేకుండా చేసుకోవాలి, ఔషధాలు సేవించాలి, పథ్యం పాటించాలి, అప్పుడు రోగాలు పోతాయి.
ఎవరు పథ్యం పాటిస్తే, నా రోగాలు పోవడానికి ఎవరు మందులు వేసుకుంటే, సేవిస్తే, నా రోగాలకు నేనే మందులు వేసుకోవాలి. అలాగే నా అశాంతికి నేనే కారణం. నా అశాంతిని నేనే దూరం చేసుకోవాలి. నా సమస్యలను నేనే దూరం చేసుకోవాలి. ప్రభు తమరు నిరంతరం సహకరిస్తూనే ఉన్నారు, నిరంతరం ప్రేరణిస్తూనే ఉన్నారు, నిరంతరం పొడుస్తూనే ఉన్నారు. ప్రభు అన్ని ఇచ్చి ఉంచేశారు, అంతా సిద్ధమే. పురుషార్థం చేయడం లేదు, నమ్మకం కుదరడం లేదు. ప్రభు ఆత్మవిశ్వాసం లేక నేను చేయగలను అనే నమ్మకం లేదు. సాధించగలను, నేను సాధించగలను, నేను అనుకుంటే సాధించగలను. ఎవరెవరికో సాధ్యమవుతుంది, నాకెందుకు సాధ్యం కాదు? నాకు కూడా సాధ్యమవుతుంది, తప్పకుండా సాధిస్తాను. తమరి సహకారం ఉంది, అడగకుండా సహకారం ఉంది. తమరు అనుగ్రహిస్తూనే ఉంటారు, అన్ని ఏర్పాటు చేస్తూనే ఉంటారు. అన్ని ఇచ్చి వేశారు, అంతా సిద్ధమే, అంతా సిద్ధమే. ప్రభు నా ప్రయత్నమే ఆలస్యం ఉంది. ఇప్పుడే ప్రయత్నిస్తాను, ఇప్పుడే ఉద్యమిస్తాను. ఈ క్షణమే, ఈ దినమే నన్ను నేను మార్చుకుంటాను, సంస్కరించుకుంటాను. ఎవరు సంస్కరించాలని కాదు, నన్ను నేనే సంస్కరించుకుంటాను. ఏ పిత తమరి ఆదర్శం, పరమాదర్శం ప్రభు, ఇంకెవరు కాదు. ఎందుకంటే తమరే మాత, పిత, భ్రాత, త్రాత అన్నీ తమరే కాబట్టి. తమరే మా రాజు, మహారాజు తమరే కాబట్టి. మా బంధు, మిత్ర, సఖ అన్నీ తమరే కాబట్టి. గురువు, ఆచార్యుడు తమరే కాబట్టి. అన్నీ తమరే. తమరంతటా లభిస్తారు. ఎక్కడే లభిస్తారు? ఇక్కడే ఉన్నారు, నాలోనే ఉన్నారు ప్రభు. నా వెంటే ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు, నా ముందర ఉన్నారు, నా పైన క్రింద అంతటా ఉన్నారు, లోపల బయట అంతటా ఉన్నారు ప్రభు. రక్షిస్తున్నారు. తమ గర్భంలోనే ఉన్నాను, తమరి ఒడిలోనే ఉన్నాను, తమరి నీడలోనే ఉన్నాను ప్రభు. తప్పకుండా సాధిస్తాను, తప్పకుండా సాధిస్తాను. ఇప్పుడే ప్రారంభిస్తాను, ఇప్పుడే, ఈ క్షణమే ప్రారంభం. తప్పకుండా సాధిస్తాను. ఈ జన్మలోనే సాధించాలి, ఈ మానవ దేహంతోనే సాధించాలి. తప్పకుండా సాధిస్తాను ప్రభు. ఓం 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 ఓం. తమరికి వందనాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారు ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా మీకు కూడా సాధ్యమే, ప్రయత్నం చేయండి, తక్కువ అంచనా వేసుకోకండి. మీరు ఆత్మలే, జడ పదార్థాలు కాదు, శరీరం మీరు కాదు. విశ్వాసం పెంచుకోండి. పరమాత్మ ఆదర్శం, పరమాత్మ ఆధారం. సాధన చేయండి, సాధించండి. అందరికీ వందనాలు, అభినందనాలు, అభివందనాలు. ఓం శం శుభం. కళ్ళు మూసుకునే ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం చేద్దాం. పరమాత్మ ఆదర్శం, పరమాత్మ వరాన్ని గ్రహిస్తూ, పరమాత్మ
ఇదంతా తవరించినటువంటి బలమైన శక్తి సామర్థ్యమైన ప్రభు. తప్పకుండా సాధిస్తాను ఈ భావనతో, పూర్ణ శ్రద్ధతో ప్రయత్నం చేస్తాను. తమరున్నారు, చుట్టూ ఉన్నారు, రక్షిస్తున్నారు అనే భావనతో ఓంకారం శ్వాస నింపండి. ఓంకారం. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. శుభం. ముగించేద్దాం. ఓం శాంతి.